మన కన్నీటిని తుడవడానికి వచ్చాడు ఆయన. మనకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాడు. నీవు నేను సమీపించి ఎత్తుకోవడానికి, వెళ్ళి చూడడానికి ఏ అంతఃపురంలో పుట్టలేదు ఆయన. ఒక పశువుల శాలలో, ఒక పశువుల తొట్టిలో పుట్టాడు. ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఇంత ప్రేమ చూపించిన యేసయ్యకు, మన కష్టాల నుంచి మనల్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చిన యేసయ్యకు, మన బాధలలో, మన ఒంటరితనంలో మనతో ఉండటానికి వచ్చిన ఇమ్మానుయేలుకు, బలహీన పరిస్థితుల్లో ఉన్న మనలను బలపరిచి ముందుకు నడిపించడానికి వచ్చిన క్రీస్తు అనే యేసయ్యకు ఏమిద్దామండి? ఏమి ఇవ్వలేము. కేవలము మనం ఆయన ఆరాధన చేయాలి. ఆ ముగ్గురు జ్ఞానులు ఏమి చేశారు? వారు తీసుకొచ్చిన కానుకలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును సమర్పించి ఆయన ఎదుట సాగిల పడి పూజించారంట. ప్రార్థన చేసుకుందామా? దయచేసి తలలు వంచండి. ఈ సాయంకాల సమయంలో ప్రభుతో మాట్లాడదాం. దేవా, నీవు నన్ను ఒక నక్షత్రంగా ఎన్నుకున్నావు, నీకు స్తోత్రాలు. ఈ తూర్పు దేశపు జ్ఞానులను నడిపించిన నక్షత్రం నీ వద్దకు ఎలాగో వారిని తీసుకొని వచ్చిందో అయ్యా, నన్ను కూడా వాడుకో. నేను కూడా ఒక కాంతిగల నక్షత్రంగా ప్రకాశించాలి. నేను కూడా అనేకులను నీ వద్దకు తీసుకురావాలి. అవును ప్రభా, నీ వీరే మా గమ్యం. మిమ్మలను చేరిన రోజే మా జీవితాలకు సార్థకత, మా ఆత్మలకు పరమార్థం దొరుకుతుంది ప్రభా. ఇంత గొప్ప ప్రణాళిక మా విషయంలో కలుగున్న నీకు మేమేమి ఇవ్వగలము? మేము పుట్టక మునిపే 2000 సంవత్సరాల క్రితమే మా కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చిన దేవా. ఆనాడు జ్ఞానులైతే నీకు సాంబ్రాణి, బోళము, బంగారము సమర్పించారు. కానీ ఇదిగో నాయన, మేము మా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన సమర్పిస్తున్నాం ప్రభా అని చెప్పి ప్రభుని ఆరాధన చేద్దాం. దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న పాట ద్వారా ప్రభుని ఆరాధన చేసి ప్రార్థనతో మనం వాక్యాన్ని ముగించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పూజ్యునిడా, పరిశుద్ధుడా, మహాగరుడా, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభువా, మా తండ్రి, ఈ GGH లో మీరు ఏర్పాటు చేసినటువంటి దేవా యొక్క సెమీ క్రిస్మస్ కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. మీ పేరు పెట్టబడినటువంటి మీ జనులు దేవా మా తండ్రి నాయన, మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలని, సంతోషించాలని దేవా ప్రభువా మా తండ్రి ఏక మనసుతో సంతోషంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మా తండ్రి దైవజనురాలు మీ ఆత్మశక్తి బలంతో నింపి శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు